హలో ఫ్రెండ్స్, నా పేరు కృష్ణ. ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియోలో అయితే ఒక 2 అప్లికేషన్స్ గురించి అయితే రివ్యూ చేద్దాం. ఆ అప్లికేషన్‌లో మనీ వస్తుందా లేదా అనేది మీకు ప్రూఫ్‌తో పాటు అయితే చెప్తాను కాబట్టి మీరు ఈ వీడియోని చూడండి. ఓకేనా? తర్వాత చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటివరకు ఎవరైతే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. ఇలాంటి జెన్యూన్‌గా మనీ ఇచ్చే అప్లికేషన్స్ అయితే నేను రివ్యూ చేస్తుంటాను. అలాగే మీరు కూడా మనీ ఎర్న్ చేసుకోవాలంటే ఆ రివ్యూస్ చూస్తూ మీరు మనీ ఎర్న్ చేసుకుంటారు. చాలా ఫేక్ యాప్స్ అయితే ఉంటుంది కాబట్టి మీకు రివ్యూ చేస్తే మీకు ఒక క్లారిటీ అనేది వచ్చేస్తుంది. మీకు ప్రూఫ్‌తో పాటు చూపిస్తాను కాబట్టి మీకు కూడా ఒక క్లారిటీ అనేది వస్తుంది. అలాగే మీరు కూడా ఎర్న్ చేసుకుంటారు. ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి నేను చెప్పబోయే ఫస్ట్ అప్లికేషన్ రివ్యూ వచ్చేసి ఇప్పుడు చూడండి, మనకి ఇక్కడైతే కనిపిస్తుంది కదా. మనకి ఈ అప్లికేషన్ లింక్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్ అయితే దొరుకుతుంది. ఇక్కడ చూడండి, మనకి టారోస్ అనే అప్లికేషన్ కనిపిస్తుంది కదా, దాన్ని మనం ప్రెస్ చేస్తున్నా. ప్రెస్ చేసుకున్నట్లయితే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఈ అప్లికేషన్లో ఎలా మనీ ఎర్న్ చేసుకోవాలా, మనకి నిజంగా మనీ వస్తుందా రాదా అనేది మీకు డీటెయిల్స్ అయితే ఇస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి చూడండి, మనకి అప్లికేషన్ అనేది ఓపెన్ అయిపోతుంది. ఓపెన్ అయిన తర్వాత మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి నెక్స్ట్ ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ చూడండి, ఫినిష్ టు టాస్క్ మేక్ మనీ ఈజీలీ అయితే కనిపిస్తుంది. కనిపించిన తర్వాత మీరు ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, మనకి ఇక్కడ మీకు చాలా రకాల టాస్క్స్ అనేది కనిపిస్తుంటుంది. జస్ట్ మీకు సైన్ అప్ బోనస్ కింద అయితే ఒక 2 రూపీస్ అనేది వస్తుంది. అలాగే మీకు టాస్క్ అని కంప్లీట్ చేసుకుంటే మీకు టోటల్గా చూడండి మనకి 25 రూపీస్ అనేది వస్తుంది. దానిపైన ప్రెస్ చేయండి మీరు. పైన చూడండి, మనకి గెట్ టాస్క్ కనిపిస్తుంది. ఓకేనా? దానిపైన ప్రెస్ చేసుకున్నట్లయితే మనకి ఇలా అయితే వస్తుంది. వచ్చిన తర్వాత మీరు ఇక్కడ చూడండి, ఈ టాస్క్ కంప్లీట్ చేసుకుంటే మీకు ఇక్కడ చూడండి 20 రూపీస్ అయితే వస్తుంది. ఇన్వైట్ ఫ్రెండ్స్ గో టు రిజిస్టర్ కనిపిస్తుంది కదా. మీరు జస్ట్ ఒక 20 మెంబర్స్ని షేర్ చేస్తే మీకు 20 రూపీస్ అయితే వస్తుంది. ఓకేనా? తర్వాత పైకి స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ చూడండి, నెక్స్ట్ టాస్క్ వచ్చేసి మనకి ఇక్కడ చూడండి, మీ ఫ్రెండ్ 100 రూపీస్ రీఛార్జ్ చేసుకొని గేమ్ ప్లే చేసుకుంటే మీకు 10 రూపీస్ వస్తుంది. అలాగే మీ ఫ్రెండ్ 300 రూపీస్ యాడ్ చేసుకుంటే మీకు 20 రూపీస్ వస్తుంది. అలాగే మీ ఫ్రెండ్స్ ఇంకా 1000 రూపీస్ యాడ్ చేసుకొని గేమ్స్ ప్లే చేసుకొని వాళ్ళు మనీ ఎర్న్ చేసుకుంటారు. కానీ మీకు ఇంకా 30 రూపీస్ కూడా వస్తుంది. ఇలా మీరు చిన్న టాస్క్లు అనేది కంప్లీట్ చేసుకుంటూ మీరు మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అప్లికేషన్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకుంటే మీకు ఇక్కడ టాస్క్ అమౌంట్ కూడా వస్తుంది. అలాగే ఆ అప్లికేషన్లో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు గేమ్ ప్లే చేసుకుని అయితే మనీ ఎర్న్ చేసుకుంటారో, ఓకే, వాళ్ళు ఎర్న్ చేసుకుంటారు. తర్వాత మీకు కమిషన్ కూడా అయితే వస్తుంది. ఆ అప్లికేషన్ కూడా చాలా జెన్యూన్గా అయితే మనీ ఇస్తుంది. ఈ అప్లికేషన్ కూడా మీరు కావాలంటే డౌన్లోడ్ చేసుకొని అది కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు బ్యాక్ వచ్చేసండి. బ్యాక్ వచ్చిన తర్వాత మీకు ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ ఎక్స్ట్రా బోనస్ కూడా కనిపిస్తుంది కదా. ఎక్స్ట్రా బోనస్ ఆఫ్టర్ ఎర్నింగ్ 25 రూపీస్ అయితే కనిపిస్తుంది కదా. మీరు 25 రూపీస్ ఎర్న్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఎక్స్ట్రా బోనస్ కూడా మీకు 2 రూపీస్ అయితే వస్తుంది. చూడండి, మనకి నెక్స్ట్ టాస్క్ వచ్చేసి మనకి ఇక్కడ తీన్పత్తి మాస్టర్ అనే అప్లికేషన్ కనిపిస్తుంది కదా. 20 రూపీస్ అయితే వస్తుంది. గెట్ మీద ప్రెస్ చేయండి. మీరు ప్రెస్ చేసుకున్నట్లయితే మనకి నెక్స్ట్ పేజ్ అనేది ఇలా అయితే వస్తుంది. వచ్చిన తర్వాత మీరు ఇక్కడ చూసుకోవచ్చు. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఈ అప్లికేషన్ తీన్పత్తి మాస్టర్ అప్లికేషన్ అనేది మీరు డౌన్లోడ్ చేసిన తర్వాత రిజిస్టర్ అయిపోయిన వెంటనే అయితే మీకు 5 రూపీస్ అనేది వస్తుంది. ఇక్కడ చూడండి, నాకు 1 రూపీస్ అయితే కనిపిస్తుంది కదా, మీకు 5 రూపీస్ అయితే వచ్చేస్తుంది. అలాగే మీకు ఈ అప్లికేషన్లో మినిమం విత్డ్రాల్ కూడా చూపిస్తాను, చాలా తక్కువ అయితే ఉంటుంది. తర్వాత మీరు ఇక్కడ చూడండి, ఈ అప్లికేషన్లో మీరు టీన్ పత్తి మాస్టర్ అప్లికేషన్లో మీరు 10 గేమ్స్ ప్లే చేసుకుంటే మీకు 5 రూపీస్ అనేది వస్తుంది. అలాగే 30 గేమ్స్ కంప్లీట్ చేసుకుంటే 10 రూపీస్ అనేది వస్తుంది. అలాగే 20 గేమ్స్ కానీ మీరు కంప్లీట్ చేసుకుంటే మీకు 10 రూపీస్ వస్తుంది. అలాగే 40 గేమ్స్ కంప్లీట్ చేసుకుంటే మీకు 15 రూపీస్ అయితే వస్తుంది. ఇలా చాలా సింపుల్గా అయితే మీరు గేమ్స్ ప్లే చేసుకుంటే దీంట్లో మనీ అనేది వస్తుంది. ఓకేనా? ఇప్పుడు బ్యాక్ వచ్చేసేయండి. మీరు బ్యాక్ వచ్చిన తర్వాత మీకు ఇక్కడ చూడండి, మనకి ఈ టారస్ అనే అప్లికేషన్ కనిపిస్తుంది కదా. గెట్ మీద ప్రెస్ చేయండి. మీరు ప్రెస్ చేస్తే మీకు ఈ అప్లికేషన్ ఇన్స్టాల్ చేసేయండి. ఇన్స్టాల్ చేసిన తర్వాత మీరు సైన్ అప్ అయిన తర్వాత మీకు 1 రూపీస్ అనేది వస్తుంది. అలాగే దీంట్లో ఫస్ట్ కమిషన్ అయితే మనకి ఇక్కడ 2 రూపీస్ కూడా అయితే వస్తుంది. ఓకేనా? ఇలా మీరు ఎర్న్ చేసుకోవచ్చు. ఇప్పుడు బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత మీరు ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు డైలీ చెక్ ఇన్ చేస్తూ కూడా మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. అది కూడా రియల్ మనీ వస్తుంది, కాయిన్స్ కాదు. గుర్తుపెట్టుకొని మనీ వస్తుంది. చూడండి, మనకి డైలీ వచ్చేసి మనకి 1 రూపీస్ అయితే వస్తుంది. చూడండి, గెట్ మీద ప్రెస్ చేస్తున్నాను. నేను ప్రెస్ చేసుకున్నట్లయితే మనకి ఇక్కడ డైలీ బోనస్ కింద అయితే మనకి 1 రూపీస్ అయితే వస్తుంది. నేను ఆల్రెడీ డైలీ బోనస్ అనేది ఇక్కడ చూడండి కలెక్ట్ చేసుకున్నాను కాబట్టి నాకు ఓపెన్ అవ్వట్లేదు. మీరైతే ఓపెన్ చేసుకొని కలెక్ట్ చేసుకోండి 1 రూపీస్ అనేది డైలీ. ఇప్పుడు బ్యాక్ వచ్చిన తర్వాత మనం ఇప్పుడు విత్డ్రా ప్రాసెస్ అనేది తెలుసుకుందాం. ఇప్పుడు చూడండి, మనకి ఇక్కడ గొల్లో కనిపిస్తుంది. దానిపైన ప్రెస్ చేస్తే మనకి ఇలా అయితే వస్తుంది. వచ్చిన తర్వాత మనకి ఇక్కడ చూడండి, మనకి ఈ గొల్లకు కానీ మనం ఇంక్రీజ్ అయితే మనకి ఇక్కడ మనీ కూడా వస్తుంది. ఇక్కడ గెట్ గుల్లాక్ కనిపిస్తుంది కదా, దానిపైన ప్రెస్ చేస్తే మనకి మనీ వస్తుంది. ఇక్కడ చూడండి, మనకి టైమర్ అయితే నడుస్తుంది కదా, టాస్క్ కౌంట్ అని అనుకుని ఇంకా 23 అవర్స్ లోపల అయితే మనకి ఇది ఓపెన్ అయిపోతుంది. ఓకేనా? ఓపెన్ అయిన తర్వాత మీరు దీంట్లో మనీ కూడా దానికి ఈ వాలెట్లోకి అయితే యాడ్ అయిపోతుంది. చూడండి, ఇక్కడ
తర్వాత మీరు ఇక్కడ చూడండి మీ అనే ఆప్షన్ కనిపిస్తుంది, దానిపైన ప్రెస్ చేయండి. మీరు ప్రెస్ చేసుకున్నట్లయితే మనకి ఇక్కడ చూడండి మై కమిషన్స్ కనిపిస్తుంది, అలాగే మనకి ఇక్కడ విత్డ్రాల్ హిస్టరీ కూడా కనిపిస్తుంది. ఓకేనా, ఇప్పుడు మీకు విత్డ్రా హిస్టరీ అయితే ప్రెస్ చేస్తున్నాను చూడండి. చేసుకున్నట్లయితే నేను ఎండ్ చేసుకున్నాను లేదు అనేది ఇక్కడ చూపిస్తాను చూడండి. నేనైతే 10 రూపీస్ అనేది విత్డ్రా తీసుకున్నాను. మీరు ఇక్కడ డేట్ కూడా చూసుకోవచ్చు. సెప్టెంబర్ 4 తారీఖు అయితే నేను విత్డ్రా తీసుకుంటే నాకు ఒక 12 అవర్స్ లోపల అయితే నా పేమెంట్ అనేది నా బ్యాంకులోకి అయితే వచ్చేసింది. ఇక్కడ చూడండి నేనైతే యూపీఐ అనేది సెట్ చేసుకుంటే నాకు యూపీఐకి అయితే యూపీఐకి నాకు అమౌంట్ అనేది వచ్చేసింది. మీరు కూడా దీంట్లో ఎలాగ విత్డ్రా తీసుకోవాలనేది ఇప్పుడు చెప్తాను చూడండి. మనకి ఇప్పుడు హోమ్ ఐకాన్లోకి వచ్చేసింది. వచ్చిన తర్వాత మీరు ఇక్కడ చూడండి మనకి విత్డ్రాల్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, దానిపైన ప్రెస్ చేస్తున్నా. ప్రెస్ చేసుకున్నట్లయితే మనకి నెక్స్ట్ పేజ్ అనేది ఇలా అయితే వస్తుంది. వచ్చిన తర్వాత మీరు ఇక్కడ చూడండి విత్డ్రా మెథడ్ కనిపిస్తుంది కదా, దీనిపైన ప్రెస్ చేయండి. మీరు ప్రెస్ చేస్తే మీకు అక్కడ యూపీఐ నెంబర్ అయితే అడుగుతుంది. నేనైతే ఆల్రెడీ ఎంటర్ చేసుకుని ఇచ్చేసినాను కాబట్టి నాకు ఓపెన్ అవ్వట్లేదు. మీకైతే ఇక్కడ ఉంటుంది. మీరు మీ యూపీఐ నెంబర్ ఇచ్చేసి అయితే మీరు ఇక్కడ సబ్మిట్ చేసుకుంటే మీకు నెక్స్ట్ పేజ్ అనేది ఇలా అయితే వస్తుంది. వచ్చిన తర్వాత మీరు ఇక్కడ చూడండి ఫస్ట్ విత్డ్రాల్ వచ్చేసి మనకి 10 రూపీస్ అయితే ఉంటుంది. నేను ఆల్రెడీ 10 రూపీస్ అయితే విత్డ్రా తీసుకున్నాను, మీకు చూపించిన కదా. 10 రూపీస్ విత్డ్రా తీసుకున్న తర్వాత మనకి ఇక్కడ చూడండి మనకి ఇక్కడ నెక్స్ట్ విత్డ్రాల్ వచ్చేసి మనకి 200 అయిపోతే అయితే మనకి మనీ అయితే వస్తుంది. ఇది చాలా జెన్యూన్గా అయితే మనీ ఇస్తుంది. మీకు ఒక క్లారిటీ అనేది వచ్చేసింది అనుకుంటున్నాను. ఓకేనా, ఇప్పుడు మీకు చూడండి నా పేటిఎం కూడా ఓపెన్ చేసుకుని చూపిస్తాను ప్రూఫ్ అనేది. ఇక్కడ చూసుకున్నట్లయితే పేటిఎం అనేది ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసుకున్నట్లయితే మనకి ఇక్కడ హిస్టరీ అయితే కనిపిస్తుంది. ఆ హిస్టరీలోకి అయితే వెళ్ళేసి మీకు చూపిస్తాను నాకు 10 రూపీస్ వచ్చిందా లేదా అనేది. దానిపైన ప్రెస్ చేస్తే మనకి ఇక్కడ ఇలా అయితే ఓపెన్ అయిపోయింది. ఓపెన్ అయిన తర్వాత మీరు ఇక్కడ చూసుకోవచ్చు, పైకి స్క్రోల్ చేసుకుని చూడండి రిసీవ్డ్ ఫ్రమ్ ఆర్ఎట్ ట్రేడ్ ట్రక్స్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి అయితే నాకు 10 రూపీస్ అనేది వచ్చేసింది. నిన్న నాకు 11 గంటలకైతే నాకు 10 రూపీస్ అనేది వచ్చేసింది. చూడండి ఒక 6 అవర్ లోపల అయితే నాకు పేమెంట్ అనేది వచ్చేసింది. మనకి 12 అవర్స్ కూడా అవసరం లేదు, 6 అవర్స్ లోపల అయితే మనకి పేమెంట్ అనేది వచ్చేస్తుంది. ఓకేనా, ఇప్పుడు మీకు ఒక క్లారిటీ అనేది వచ్చింది అనుకుంటున్నా ఈ అప్లికేషన్ గురించి. ఇప్పుడైతే మనం నెక్స్ట్ అప్లికేషన్ గురించి అయితే తెలుసుకుందాం. ఈ అప్లికేషన్లో అయితే చాలా ఎక్కువ అమౌంట్ అనేది వస్తుంది. మీకు కావాలిస్తే ఇప్పుడు చూపిస్తాను చూడండి, లేకుంటే మళ్ళీ ఇప్పుడు మీకు పేటిఎం అనేది ఓపెన్ చేస్తున్నాను చూడండి. ఓపెన్ చేసుకున్నట్లయితే మీరు ఇక్కడ చూడండి క్యాష్ బ్యాక్ రిసీవ్డ్ ఫ్రమ్, దీనిపైన ప్రెస్ చేస్తున్నా. టుడే మనకి ఇక్కడ చూడండి ఈరోజు మార్నింగే నేను 4 గంటలకి అయితే విత్డ్రా తీసుకున్నాను. ఇక్కడ చూడండి 110 రూపీస్ అనేది వచ్చేసింది. అది కూడా ఇన్స్టెంట్గా అనేది పేమెంట్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోండి, మనకి ఇన్స్టెంట్గా అయితే పేమెంట్ అనేది వస్తుంది. చాలా జెన్యూన్గా అయితే మనీ ఇస్తుంది. చాలా రోజుల నుంచి అయితే మనకి ఈ అప్లికేషన్ అనేది వర్క్ అవుతుంది. ఇప్పుడు మీకు ఆ అప్లికేషన్ కూడా ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇలా స్క్రోల్ చేసుకున్నట్లయితే మీకు అప్లికేషన్ హిస్టరీ కూడా చూపిస్తాను చూడండి. దీంట్లో మనకి ట్యాక్స్ కూడా ఏమి కట్ అవ్వదు, జస్ట్ డైరెక్ట్గా అయితే మనకి 110 రూపీస్ విత్డ్రా తీసుకుంటే మనకి 110 రూపీస్ అనేది వచ్చేస్తుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ wupee అనే అప్లికేషన్ కనిపిస్తుంది కదా, ఈ అప్లికేషన్ నుంచి అయితే మనకి పేమెంట్ అనేది చాలా రోజుల నుంచి అయితే ఇస్తుంది. ఇప్పుడు మీకు హిస్టరీ కూడా చూపిస్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనకి ఇక్కడ వాలెట్ ఐకాన్ కనిపిస్తుంది కదా, దానిపైన ప్రెస్ చేస్తున్నా. ప్రెస్ చేసుకున్నట్లయితే మీరు ఇక్కడ చూడండి ఇక్కడ విత్డ్రా సక్సెస్ఫుల్ అయితే కనిపిస్తుంది కదా. సెప్టెంబర్ 5 తారీఖు అయితే నాకు చూడండి 4 గంటల 25 నిమిషాలకి అయితే నాకు పేమెంట్ అనేది వచ్చేసింది. 110 రూపీస్ అనేది మనకి ట్యాక్స్ కూడా ఏమి కట్ అవ్వదు, చాలా సింపుల్గా అయితే ఎర్న్ చేసుకుంటారు. ఈ అప్లికేషన్లో మీరు ఎలా మనీ ఎర్న్ చేసుకోవాలని సరే చెప్తాను చూడండి. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చి ఇక్కడ హోమ్ ఐకాన్ కనిపిస్తుంది, దానిపైన ప్రెస్ చేస్తున్నా. ప్రెస్ చేసుకున్నట్లయితే మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి నెక్స్ట్ పేజ్ అనేది ఇలా అయితే వస్తుంది. వచ్చిన తర్వాత మీరు ఇక్కడ గిఫ్ట్ బాక్స్ కనిపిస్తుంది చూడండి. డైలీ అయితే మనకి ఇక్కడ స్క్రాచ్ కార్డ్ అనేది ఓపెన్ అయిపోతుంది. ఈ స్క్రాచ్ కార్డ్లో మీకు అప్ టు 200 రూపీస్ అనేది వస్తుంది. ఓకేనా, ఆ వచ్చిన మనీని ఎలా యూజ్ చేసుకోవాలో ఎలా విత్డ్రా తీసుకోవాలో కూడా చెప్తాను చూడండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ గిఫ్ట్ ఐకాన్ కనిపిస్తుంది కదా, దానిపైన ప్రెస్ చేయండి. మీరు ప్రెస్ చేస్తే మీరు ఇక్కడ స్పిన్ చేస్తూ మనీ ఎర్న్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి మనకి 2 రూపీస్ టు 1000 రూపీస్ అనేది మీరు ఎర్న్ చేసుకోవచ్చు. ఈ వచ్చిన అమౌంట్ అనేది మీరు డైరెక్ట్గా అయితే బ్యాంక్లోకి అయితే విత్డ్రా తీసుకోవచ్చు. ఓకేనా, మీకు డైలీ స్క్రాచ్ అయితే వస్తుంది కదా, ఆ మనీని యూజ్ చేసుకొని మీరు ఇక్కడ స్పిన్ చేస్తే మీకు 1000 రూపీస్ వస్తే 1000 రూపీస్ ఇన్స్టెంట్గా అయితే మీరు ఇప్పుడు నేను ప్రూఫ్ అయితే చూపిస్తున్నాను కదా, అలాగైతే మీరు విత్డ్రా అనేది తీసుకోవచ్చు. తర్వాత మీ ఫ్రెండ్స్ ఇంకా పేమెంట్ కూడా మీరు షేర్ చేసుకుంటే మీరు 10 రూపీస్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి మీరు ఒక ఫ్రెండ్ని రిఫర్ చేస్తే మీకు ఇక్కడ 10 రూపీస్ వస్తుంది, అలాగే మీకు 10% అమౌంట్ కూడా అయితే వస్తుంది. మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఓకేనా. ఇప్పుడు ఇక్కడ వాలెట్ ఐకాన్ కనిపిస్తుంది కదా, మీకు విత్డ్రా ప్రాసెస్ అనేది చూపిస్తుంది చూడండి. ఇక్కడ ఏరో మార్క్ కనిపిస్తుంది, విత్డ్రా మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేస్తే మీకు ఇక్కడ చూడండి విత్డ్రాలో ఆప్షన్ వచ్చేసి మనకి ఇక్కడ 110 రూపీస్ అయితే మనం విత్డ్రా తీసుకోవచ్చు, లేదా 400 రూపీస్ కంప్లీట్ అయితే విత్డ్రా తీసుకోవచ్చు, లేదా 500 అయితే మనం విత్డ్రా అనేది తీసుకోవచ్చు. సింపుల్గా నేనైతే 100 రూపీస్ అనేది విత్డ్రా అయితే తీసుకుంటున్నాను. ఇంకా మీరు దీంట్లో మనీ యాడ్ చేసుకుంటూ స్పిన్ చేసుకోవాలంటే ఇక్కడ చూడండి మనకి పైన ప్లస్ ఐకాన్ కనిపిస్తుంది, ఇక్కడ నుంచి అయితే మీరు మనీ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి మీరు 100 రూపీస్ అనేది యాడ్ చేసుకుని అయితే మీరు దీంట్లో స్పిన్ చేస్తూ మనీ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి
ఇక్కడైతే మనకి స్పిన్ కనిపిస్తుంది కదా, మనకి ఒక స్పిన్కి అయితే మనకి 30 రూపీస్ అయితే కట్ అవుతుంది. మీకు దీంట్లో 1000 రూపీస్ వస్తే మీరు 1000 రూపీస్ అనేది విత్డ్రా తీసుకోవచ్చు. 300 రూపీస్ వస్తే 300 రూపీస్ కూడా విత్డ్రా అయితే తీసుకోవచ్చు. చాలా సింపుల్గా అయితే ఈ అప్లికేషన్ కూడా మీరు మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. ఇదైతే మనకి చాలా రోజుల నుంచి అయితే వర్క్ అవుతుంది. చాలా జెన్యూన్‌గా అయితే మనీ అయితే వస్తుంది. అది కూడా మనకి ఇన్‌స్టాంట్‌గా వస్తుంది కాబట్టి యూజ్ చేసుకోవచ్చు మనకి. ఓకేనా? ఇంతే ఫ్రెండ్స్, ఈ అప్లికేషన్ అయితే మీకు చెప్పాలనుకుంది. మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి. అలాగే ఇంకెవరైతే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. ఇలాంటి జెన్యూన్‌గా మనీ ఇచ్చే అప్లికేషన్స్‌కి అయితే నేను రివ్యూస్ అయితే ఇస్తుంటాను. మీరు కూడా మనీ అనేది ఎర్న్ చేసుకుంటారు ఆ వీడియోస్ చూస్తూ. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే ఒక మంచి అప్లికేషన్ అయితే మీకోసం వస్తాను. అంతవరకు సెలవు. బాయ్ ఫ్రెండ్స్.